హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. మౌని అమావాస్య వేళ అలహాబాద్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయారని 60 మంది గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం తెలియజేసింది. ఈ లెక్కలను ఆ తర్వాత మళ్ళీ అప్డేట్ చేయలేదు. ఈ ఘటనలో తక్కువలో తక్కువ 82 మంది చనిపోయినట్టుగా బీబీసీ విచారణలో వెలుగు చూసింది. అలహాబాద్లో నిర్వహించబడినటువంటి మహాకుంభమేళా సందర్భంగా ఈ సంవత్సరం జనవరి 29న మౌని అమావాస్య వేళ జరిగినటువంటి తొక్కిసలాటలో తక్కువలో తక్కువ 82 మంది చనిపోయారు. ఈ విషయం ఒక విచారణలో వెలుగు చూసింది. బీబీసీ రిపోర్ట్ ప్రకారం జనవరి 28 రాత్రి వేళ సంగం నోస్ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయారని, ఇంకా 60 మంది గాయపడ్డారని తొక్కిసలాట జరిగిన దాదాపు 15 గంటల తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని తర్వాత ఈ గణాంకాలు మళ్ళీ అప్డేట్ చేయబడలేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు కుంభమేళాలో చనిపోయిన వారి మొత్తం సంఖ్యను కూడా తెలియజేయలేదు. అయినప్పటికీ కూడా మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కానీ చనిపోయిన వారి వాస్తవ సంఖ్య విషయంలో నిరంతరం ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ఈ దుర్ఘటన మీద ఇటీవల స్పందించిన అలహాబాద్ హైకోర్టు కుంభమేళాలో చనిపోయిన వారి మొత్తం సంఖ్యను బహిర్గతం చేయాలని ప్రభుత్వానికి చెప్పింది. బీబీసీ విచారణ ప్రకారం ఎవరికైతే ప్రభుత్వం చేత 5 లక్షల రూపాయల నగదు అందించబడిందో అటువంటి 26 కుటుంబాలను బీబీసీ కలిసింది. చనిపోయిన వారిలో 5 లక్షల రూపాయల నగదును పొందిన వారి పేరు నమోదు చేయబడలేదని తెలిసింది. 50 జిల్లాల్లో బీబీసీ ఈ విచారణను చేసింది. దీనికోసం దాదాపు 100 కుటుంబాలను కలిసింది. దీని తర్వాత ఈ తొక్కిసలాటలో తక్కువలో తక్కువగా 82 మంది చనిపోయినట్టుగా నిర్ధారించారు. తెలియాల్సింది ఏంటంటే ఈసారి 45 రోజులు కొనసాగిన మహా కుంభమేళాలో 66 కోట్ల మంది పాల్గొన్నారని, ఇదొక మహత్తరమైన విజయమని కేంద్ర బీజేపీ ప్రభుత్వము, అక్కడి రాష్ట్ర ఆదిత్యనాథ్ ప్రభుత్వము ప్రకటించుకున్నారు. ఈ కార్యక్రమానికి 7,000 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేయబడింది కూడా. ఈ విషయంలో ఫిబ్రవరి 19న ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ రాష్ట్ర అసెంబ్లీలో తొక్కిసలాట ఘటన మీద మాట్లాడారు. 30 మంది చనిపోయినట్టుగా, 29 మృతదేహాల గుర్తింపు జరిగినట్టుగా ఆయన అంగీకరించారు. అక్కడ భక్తులు కొద్దిగా ఇబ్బంది పడ్డారని, కొన్ని స్థానాలను ప్రెషర్ పాయింట్ అంటూ ఆయన తెలియజేశారు. బీబీసీ తన పరిశోధనాత్మక విచారణలో ఈ ప్రెషర్ పాయింట్లోని 4 స్థానాల వద్దే మృత్యువాత జరిగిందని గుర్తించింది. ఈ రిపోర్ట్లో బాధితులను 3 శ్రేణులలో వర్గీకరించారు. మొదటి శ్రేణిలో అధికారికంగా 25 లక్షల రూపాయల పరిహారం పొందిన వారున్నారు. ఎవరైతే 5 లక్షల నగదు పొందారో వాళ్ళు 2వ శ్రేణిలో ఉన్నారు. ఎవరికైతే ఎటువంటి పరిహారం అందించబడలేదో వాళ్ళు 3వ శ్రేణిలో ఉన్నారు. ప్రభుత్వం ద్వారా ఇటువంటి విషాద సంఘటనలకు పరిహార రూపంలో నగదు ఇచ్చే మాట ఏదైతే ఉందో దానికి సంబంధించి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద ఫిబ్రవరిలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా పంపిణీ చేసిన విధానం మీద కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా పంపిణీ చేయాలని ప్రకటించారు. ఈ ప్రకటనలో భాగంగా 150 రూపాయల నోట్ల కట్టలను అధికారులకు అందజేశారు. అయినప్పటికీ మహాకుంభమేళాలో జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయిన వారిలో 37 మందికి 25 లక్షల రూపాయలను డైరెక్ట్ కుటుంబ సభ్యుల అకౌంట్లలో వేశారు లేదా వారికి చెక్ రూపంలో అందించారు. మరోవైపు మరో 26 కుటుంబాలకు 5 లక్షల నగదు ఇవ్వడం జరిగింది. లబ్ధి పొందిన కుటుంబాలకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో నిర్ధారించడం అనేది కష్టంగా ఉందని బీబీసీ పేర్కొంది. ఈ మొత్తం డబ్బులను కలుపుకొని 1,30,00,000 లక్షల నగదుగా చెప్పొచ్చు. విచారణలో ఎవరినైతే నిర్ధారించారో వారికి నగదు ఇవ్వబడింది. అందులో ఎక్కువ మంది వద్ద డబ్బులు అందించే వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. ఎక్కువ కేసులలో డబ్బులు అందించే పనిలో యూపీ పోలీసులు భాగస్వామిగా ఉన్నారని రిపోర్ట్లో పేర్కొనబడింది. తొక్కిసలాటలో తమ వారిని కోల్పోయిన తక్కువలో తక్కువ 19 కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నుంచి ఇంకా ఎటువంటి సహాయం అందలేదని గుర్తించడంలో తమ సమర్థతను చాటుకుంటున్నట్టుగా బీబీసీ తెలియజేసింది. ప్రత్యక్ష సాక్షులు, ఫోటోలు, ప్రభావిత పార్టీలతో మాట్లాడిన వాటి అనేక వివరాలు విచారణలో నమోదు చేయబడ్డాయి. బీబీసీ తన రిపోర్ట్ చివరిలో తెలియజేసింది ఏంటంటే తొక్కిసలాటలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ బీబీసీ 82 అనే నిర్ధారించగలదు. ఎందుకంటే వీటికి సరైన సాక్ష్యాల, ప్రత్యక్షంగా చూసిన వారి మాటల ఆధారంగా నిర్ధారించడం జరిగిందని పేర్కొన్నది.